మొన్న గొర్ల రోడ్లో యాక్సిడెంట్, నిన్న చెల్లూరు హైవే పైన యాక్సిడెంట్, నేడు పెద్చెరు రోడ్లో యాక్సిడెంట్. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే రోజుకో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఎంత దారుణంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే యాక్సిడెంట్ అయినటువంటి పర్సన్ ఈవెన్ ఊపిరితో హాస్పిటల్కి కూడా చేరుకోలేకపోతున్నాడు. మన బైక్ ఆర్ కార్ తీసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ రోడ్ స్పీడ్ లిమిట్ చాలా తక్కువ. మీరు మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతున్నారో లేక థ్రిల్ కోసం డ్రైవ్ చేస్తున్నారో తెలియదు. స్టేట్ హైవేకి 40 km/h, నేషనల్ హైవేకి 60 km/h, ఎక్స్ప్రెస్ హైవేకి 80 km/h. బట్ మన లోకల్ గల్లీ రోడ్స్లోనే 100 to 120 km/hకి వెళ్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, మన స్పీడోమీటర్లో 140 to 160 రీడింగ్ చూపిస్తుందని దాన్ని రీచ్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళే స్పీడ్లో అటు నువ్వు, నీ బైక్ మీద వస్తున్న పర్సన్, ఆపోజిట్ రూట్లో వస్తున్న పర్సన్ కూడా రిస్క్లో ఉన్నట్లే. ఒకసారి నువ్వు ఇంటి నుంచి అడుగు బయట పెడితే మళ్ళీ మనం ఇంట్లో అడుగు పెట్టే వరకు కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తూ ఉంటాయి. వాళ్ళు జీవితాంతం ఎదురు చూసేలా చేసుకోవద్దు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్.